వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా విజయదశమి దసరా వేడుకలు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు. ప్రజాప్రతినిధులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ధన్పాల్, వేముల, రాకేష్ రెడ్డి తదితరులు. ఐఐటి నీట్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. భవిష్యత్తులో ఈ విద్యార్థులు ఉన్నతంగా స్థిరపడాలని ఆశీస్సులు. దసరా సందర్భంగా నగరంలోని మార్కెట్లో సందడి. మామిడి కొమ్మలు, పూలు తదితర సామాగ్రిని కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున జనం రావడంతో సందడి. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో భక్తి శ్రద్ధలతో అనుష్ఠాన దీక్ష ప్రారంభించిన వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. నాగారంలోని 50 క్వార్టర్స్ వద్ద ఘనంగా రావణ దహనం కార్యక్రమం. హాజరై రామబాణంతో దహనం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ నగరంలోని K6 జీటీపీఎల్ కార్యాలయంలో ఘనంగా విజయదశమి వేడుకలు. వాహనాలు, సాంకేతిక పరికరాలకు పూజలు చేసిన యాజమాన్యం. స్వగ్రామం మాక్లూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో దసరా పండుగను నిర్వహించుకున్న మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్ఆర్ఐ మహేష్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శనివారం విజయదశమి వేడుకలు ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా విజయదశమి వేడుకలను జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. శ్రీరాముడు రావణాసురుడిని వధించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు, జగన్మాత దుర్గాదేవి రాక్షసుడిని వధించిన రోజు, పాండవులు అజ్ఞాత వాసం నుంచి తిరిగి వచ్చి జమ్మి చెట్టుపై నుంచి ఆయుధాలు తీసుకున్న రోజుగా చెప్పుకుంటూ దసరా వేడుకలను జరుపుతారని చెబుతారు. ఇందుకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో శమీ పూజలు, పాలపిట్ట దర్శనాలు, కొత్త దుస్తులు ధరించి బంగారంగా జమ్మి ఆకును పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు తీసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసి ఆలయాల్లో పూజలు చేశారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కెట్లో దసరా శోభ నెలకొంది. కొత్త దుస్తులను మొదలుకొని కొత్త వస్తువులు, వాహనాల కొనుగోళ్లు భారీగా సాగాయి. విజయదశమి పర్వదినాన కొత్త వస్తువులను తీసుకోవడం ప్రత్యేకంగా భావించడంతో 2 రోజుల ముందే కొత్త వస్తువులకు అడ్వాన్సులు చెల్లించి విజయదశమి పర్వదినాన కొత్త వస్తువులను తీసుకోవడం ప్రత్యేకంగా భావించడంతో 2 రోజుల ముందే కొత్త వస్తువులకు అడ్వాన్సులు చెల్లించి విజయదశమి పర్వదినాన డెలివరీ తీసుకునే విధంగా వ్యాపారాలు సాగాయి. దీంతో వ్యాపార వర్గాలు పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీటీపీఎల్ K6 రోష్ని ఛానల్, సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల K6 జీటీపీఎల్ రోష్ని ఛానల్స్ మరియు సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాజమాన్యం సిబ్బంది కలిసి ఆయుధ పూజలు, కెమెరాలు, ఇంటర్నెట్ సామాగ్రి, సెటప్ బాక్స్, రూటర్, వాహనాల పూజలు చేశారు. అనంతరం జనరేటర్కు, కార్లకు పూజలు చేశారు. పసుపు, కుంకుమ, గంధం పెట్టి పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. కొబ్బరికాయ మరియు గుమ్మడికాయలను కొట్టి దుర్గాదేవిని వేడుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సిబ్బంది కుమారి కోమలి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి కోమలికి యాజమాన్యం సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఐఐటి నీట్లో అత్యుత్తమ ర్యాంకు సాధించి MBBS సీటు సాధించిన విద్యార్థులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అభినందించి సన్మానించారు.
నగరంలోని సుభాష్ నగర్లో గల ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో నిజామాబాద్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన బిడ్డలను స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రధాన విశిష్ట అతిథిగా పాల్గొని అర్బన్ నిజామాబాద్కి చెందిన బుర్రా ప్రశంస రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించి ఎయిమ్స్ మంగళగిరి విజయవాడలో ఎంబీబీఎస్ ప్రవేశం పొందడం తెలంగాణకే తలమానికమని, నిజామాబాద్కి గర్వకారణమని కొనియాడారు. దేవుని దయ మరియు కృషి ఎప్పటికీ వృధా కాదని ఆయన అన్నారు. ఈ సన్మాన సభ జమాతే ఇస్లామే హింద్ నాయకులు, పీస్ మూవ్మెంట్ నాయకులు, అదేవిధంగా బహుజన నాయకులు పాల్గొని కుమారి ప్రశంసను ప్రశంసించారు. అలాగే ఐఐటి సీట్ సాధించిన కృపా సంఘవిని, 10/10 సాధించిన సుప్రియని సన్మానించారు. ఇలాంటి కార్యక్రమాలు నిజామాబాద్ క్రిస్టియన్ అసోసియేషన్ వారు చేయడం చాలా సంతోషమని సభికులకు ఉత్సాహపరిచారు. నిర్వహణ బాధ్యతలు అధ్యక్షుల వారు మిరియాల సురేష్ యాదవ్, అలాగే ప్రధాన కార్యదర్శి థామస్ మోడీ, కార్యవర్గ సభ్యులు సామిల్, ప్రవీణ్, కిరణ్, డేవిడ్, అశోక్, ప్రసూన, మట్టా జార్జ్ మరియు చీఫ్ అడ్వైజర్ లక్ష్మణ్ చేపట్టారు. ఈ సన్మాన సభ జయప్రదం చేసిన నిజామాబాద్ అర్బన్ ప్రజలందరికీ క్రిస్టియన్ అసోసియేషన్ నిజామాబాద్ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు సంఘాన్ని బలోపేతం చేస్తూ అనేకులను కలుపుకొని సేవా చైతన్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. దానికి లిమిటేషన్స్ కూడా లేవు, దానికి ఆర్థిక స్తోమత కూడా అవసరం లేదు. చదువుతోటి ఎంతటి ఉన్నత శిఖరాలకు కూడా ఎదిగే అవకాశం ఉంది అంటే కేవలం చదువు ద్వారానే. మనం చూస్తూ ఉన్నాం అనేక మంది ఇవాళ చరిత్రలో ఉన్న గొప్ప మనుషులు మామూలు స్థాయి నుండి, ఎగ్జాంపుల్ ఐన్స్టీన్ కానీ, మన రాజకీయ నాయకులలో చంద్రబాబు నాయుడు కూడా చాలాసార్లు చెప్తుంటాడు, ప్రభుత్వ పాఠశాల చదివిన నేనని చెప్తూ ఉంటాడు. కనుక చదువు అనేది మన గోల్, మన కాన్సెప్ట్. దాంతోపాటు వారి కుటుంబ పేరెంట్స్కు మంచి పేరు తెచ్చే అవకాశం ఉన్నది ఏది అంటే చదువు మాత్రమే. చదువుకు లిమిటేషన్స్ లేవు. మీరు కూడా దినదినాభివృద్ధి చెందాలంటే మన ఫ్యామిలీ, మనతో పాటు మన ఫ్యామిలీ కూడా సమాజంలో ఒక గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది చదువు ద్వారా. మీ గోల్ ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, లేదా ఇంజనీరా, డాక్టర్లా, అన్నిటికీ అవకాశం ఉంది. దీనికి ఎవరు కూడా అడ్డుకోలేరు చదువు. కనుక మీ అందరికీ రాబోయే ఇంకా యూత్ పిల్లలకు, ఎడ్యుకేషన్ చదువుతున్న పిల్లలకు కూడా నేను ఈ నెల 21న పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానిస్తున్నామని సిపి కల్మేశ్వర్ సూచించారు. శాంతి భద్రతల సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21న నిర్వహించే పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశంపై ఫోటోగ్రఫీ షార్ట్ ఫిలిం తీయడానికి నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని ఆసక్తి గల యువతకు ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ముందుకు రావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగినవార్ శుక్రవారం తెలిపారు. ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిసే విధంగా ఉండే తీసిన 3 ఫోటోలు, తక్కువ నిడివి గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్ర స్థాయి పోటీల కోసం ఈ నెల 19వ తేదీ సాయంత్రంలోగా కమిషనరేట్ పోలీస్ కార్యాలయంలోని ఎన్ఐబి ఇన్స్పెక్టర్కి లేదా పోలీస్ పిఆర్ఓకి అందజేయాలన్నారు. ఈ షార్ట్ ఫిలిం 3 నిమిషాలు మించకూడదని, 10/8 సైజ్ ఫోటోలను, షార్ట్ ఫిలింను పెన్ డ్రైవ్లో మీ పూర్తి వివరాలతో అందజేయాలని తెలిపారు. కమిషనరేట్ స్థాయిలో ఎంపికైన 3 షార్ట్ ఫిలింలను, ఫోటోలను రాష్ట్ర స్థాయి పోటీల గురించి రాష్ట్ర డీజీపీ ఆఫీస్ హైదరాబాద్కు పంపించడం జరుగుతుందన్నారు. వివరాల కోసం 9440001827 నంబర్కు సంప్రదించాలని సిపి వెల్లడించారు. దసరా పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి ఎన్ఆర్ఐ కెంపు అశోక్ మానవత్వాన్ని చాటుకున్నారు. మోపాల్ మండలంలోని ఎన్ఆర్ఐ క్యాంప్ అశోక్ అనే గ్రామస్తుడు దసరా పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి మానవత్వం చాటుకున్నాడు. ఈ పండుగ సందర్భంగా కార్మికులకు కొత్త బట్టలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి ఈ కార్మికులు చేస్తున్న సేవను కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, సాయిలు, గంగారెడ్డి, ఎర్రన్న, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అశోకన్న గారికి మా గ్రామ పంచాయతీ కార్మికుల తరపున అభివృద్ధిని చూసో, మా కష్టాన్ని చూసో, తన మనసును ఎన్నడో పుట్టిపియాలని అనుకున్నాడు. తనకు సమయం దొరకని వేళలా మేము తనను టచ్ చేయలేము. మాకు ఎందరో అక్షి పోతూనే ఉన్నారు నాయకులు గారి. ఇసుంటి నాయకులను, పేదవాళ్ళను
చిన్నచూపు చూడకుండా తన మనసులో ఎన్ని కష్టాలున్నా కానీ మా కష్టాలను గుర్తించి సన్మానము చేయడానికి తన ముందు వచ్చిన మా గ్రామ పంచాయతీ కార్మికులు గాక మా కుటుంబ సభ్యులకు చెప్పుకోవడానికి ఎంతో గౌరవంగా నేను ఈ రోజు తలవెత్తుకొని అశోకన్న ఇప్పించిందని ఉన్న కార్మికులకు ప్రతి ఒక్క పేరు పేరున ధన్యవాదాలు చెప్పు. నిజామాబాద్ నగర ప్రజలకు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ నగర ప్రజలు కుటుంబ సభ్యులతో దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అమ్మవారిని కోరారు. ఈ సందర్భంగా మాక్లూరులోని ఆయన స్వగృహం అయినటువంటి వ్యవసాయ క్షేత్రంలో జమ్మి చెట్టుకు సోదరుడు మహేష్ బిగాల మరియు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నం పెట్టే రైతన్నకు పాడి పంటలు పండి సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అంతరెడ్డి రాజారెడ్డి శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్లోని ఆయన నివాసంలో భూపతి రెడ్డిని కలిసి పుష్పగుచ్చం శాలువాతో సన్మానించారు. తన నియామకానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. జగన్మాత ఆశీస్సులతో నియోజకవర్గం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులు సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. విజయాలను అందించే విజయదశమిగా దసరా పండుగను ఒక్కో చోట ఒక్కో విధంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దసరా రోజున పాలపిట్టను దర్శించి జమ్మి చెట్టుకు పూజలు చేసి జమ్యాకును బంగారంలా పరస్పరం పంచుకుంటూ పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ అలై బలై తీసుకుంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం ఎంతో గొప్ప సాంప్రదాయమని తెలిపారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాకు చెందిన ప్రముఖులు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, ధర్మపురి అరవింద్, సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, కార్పొరేషన్ చైర్మన్లు తాహెర్ బిన్ హమ్దాన్, మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పర్వదినాన కొత్త వస్తువులను కొనడం శ్రేష్టమని పండితులు పేర్కొనడంతో కొత్త వస్తువుల అమ్మకాలు జోరుగా సాగాయి. నగరంలో వాహనాలను పూజించడానికి పండుగకు కావలసిన సామాగ్రి కొనుగోళ్లతో మార్కెట్ సందడిగా మారింది. నగరంలో వాహనాలను పూజించడానికి పండుగకు కావలసిన సామాగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. బొమ్మల కొలువులకు కావలసిన వస్తువులను పూలు, పండ్లు, గుమ్మడికాయ, కొబ్బరికాయలకు భారీ డిమాండ్ ఏర్పడడంతో వ్యాపార వర్గాలు అధిక రేట్లకు అమ్మకాలు చేశారు. ప్రధాన మార్కెట్ అయిన గాంధీ చౌక్, హనుమాన్ జంక్షన్, నీలకంఠేశ్వర్ జంక్షన్, రైల్వే స్టేషన్, వీక్లీ మార్కెట్, పెద్ద బజార్, ఆర్ఆర్ చౌరస్తా, గోల్ హనుమాన్ గంజ్, వర్ణి చౌరస్తా తదితర ప్రాంతాలు దసరా సందడిగా మారాయి. నాగారం 10వ డివిజన్ 50 క్వార్టర్స్ రాజీవ్ గృహకల్ప శ్రీ వీరాయుధ్ దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఘనంగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగారం రాజీవ్ గృహకల్ప మైదానంలో ఏర్పాటు చేసిన రావణ సంహార మేళాకు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై రావణ భారీ కటౌట్ను రామబాణంతో కాల్చారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద ఎత్తున రావణ సంహార మేళాను నిర్వహించడం అభినందనీయమన్నారు. చెడుపై మంచిని సాధించిన రోజు దసరా పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరాయుధ్ దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు శ్రావణ్ కుమార్, పట్టరాము, సాయిగౌడ్, సాయిరెడ్డి, యోగి, కృష్ణ, దత్తు మరియు 10వ డివిజన్ బీజేపీ నాయకులు పుట్ట వీరేందర్, భక్తులు, మహిళలు, భవానీ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెలలో మళ్ళీ నెలలో మనకు దీపావళి, కొద్ది రోజులు 20 రోజుల తర్వాత, ఆ తర్వాత సంక్రాంతి, ఈ పండుగలు, ఈ పబ్బాలు, మన జాతరలు, మన ఆలయాలలో కార్యక్రమాలు అనేది ఇంత ఘనంగా ఉంటుందంటే కేవలం మన భారతదేశంలోనే ఉంటుంది. మన భారతదేశంలో మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనమే అది. మనం అందరం కూడా, హిందువులందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మన పండుగలని ఇంకా ఘనంగా చేసుకోవాలని సాలూరా మండలంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాలూరా మండల కేంద్రంలోని దుర్గామాత అమ్మవారి వద్ద గ్రామస్తులు తమ ద్విచక్ర వాహనాలకు మరియు ట్రాక్టర్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పటికే సిటీల్లో ఉద్యోగాలు చేసే యువకులు సొంత ఊర్లకు చేరుకుని గ్రామాలు సందడిగా మారాయి.
కోటగిరిలో శుక్రవారం దుర్గామాత వద్ద చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. కోటగిరిలో శుక్రవారం రేణుకా ఎల్లమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద చండీ హోమం నిర్వహించారు. వేద పండితులు రాజు మహారాజ్, జోషి విజయ మహారాజుల ఆధ్వర్యంలో చండీ హోమం కొనసాగింది. 9వ రోజు దుర్గామాత వద్ద చండీ హోమాన్ని నిర్వహించి బలి ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్ల రవికుమార్, అక్షర దంపతులు, పెద్దకాపు సాయిబాబు, అనురాధ దంపతులతో పాటు మరో 2 జంటలు చండీ హోమంలో కూర్చున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య చండీ హోమం కొనసాగిన అనంతరం దుర్గామాత వద్ద ఎల్లమ్మ ఆలయంలో బలి ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి చివరి రోజు పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్లమ్మ ఆటను పర్యవేక్షించిన గాండ్ల భూమయ్య, చిత్ర గంగారంలను కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు కప్ప సంతోష్, పందిముక్కుల సూరి, పెద్దకాపు శ్రీకాంత్, కర్ణ భూపేందర్, పాలసాయి కుమార్, ఇందూర్ సాయి, బర్లహరి, సాయి తేజ, మాషెట్టి వర్షిత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవి శుక్రవారం మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. చెడును తొలగించి మంచిని అందించే మాతగా అమ్మను పూజించారు. 2 చేతులతో త్రిశూలాన్ని చేతపట్టుకుని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అందిస్తున్నట్లుగా అమ్మవారిని అలంకరించారు. అమ్మవారికి వేద మంత్రాలతో పంచామృతాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయాల్లో, మంటపాల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం సమర్పించుకున్నారు. పలుచోట్ల దుర్గా హోమాలు, మహా అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఏడుపాయల దుర్గమ్మ, తుల్జాభవాని, నాల్కెల్ రోడ్లోని లలితాదేవి ఆలయం, నీలకంఠేశ్వర ఆలయంలోని పార్వతీ దేవాలయం, దేవి రోడ్లోని దేవిమాత ఆలయం, పోచమ్మ గల్లీలోని పోచమ్మ దేవాలయం, పెద్దమ్మ దేవాలయం, గాండ్ల యువజన సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన అమ్మవారు, చంద్రనగర్లోని నాగదేవత ఆలయంలో నెలకొల్పిన దేవీమాత మండపం, గుజరాతీ భవన్లోని దేవీమాత, వ్యాస్ భవన్లో దేవీమాత, గాజుల్పేట్లోని దేవీ మండపాల్లో ప్రత్యేక పూజలు, మహా అన్న ప్రసాదాలను నిర్వహించారు. బతుకమ్మ, దసరా పండగల వేళ వంటింట్లో ధరల మంటలు జిల్లా ప్రజలకు భారంగా మారాయి. ప్రజలంతా సంతోషంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగల సమయంలో కొత్త బట్టలు కొనుక్కోవడం ఆనవాయితీగా వస్తోంది. అసలే పండగ ఖర్చులు ఉండగా మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలు, అల్లం ఎల్లిగడ్డతో పాటు నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పండగ పూట సంతోషం నీరుగారుతోంది. పండగ సందర్భంగా ఎక్కడెక్కడో ఉన్నవారంతా సొంత ఇళ్లకు చేరుకుంటుండగా ధరల ప్రభావం ప్రతి ఒక్కరి మొహాల్లో స్పష్టంగా కనబడుతోంది. పండగల ఉత్సాహం పక్కన పెడితే ధరల పెరుగుదల సామాన్యుడికి భారంగా మారుతుంది. ఒకవైపు ఇంటిల్లిపాదికి కొత్త బట్టల కోసం ఖర్చు ఉండగా మరోవైపు ఈ ధరల ప్రభావం ఇబ్బందులకు గురి చేస్తుంది. జిల్లాలో పప్పులు, నూనెలతో పాటు బియ్యం, కూరగాయలు, అల్లం వెల్లుల్లి ధరలు కూడా పెరిగిపోవడంతో సామాన్యుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూరగాయల ధరలతో పాటు పప్పుల ధరలు కూడా పెరగడంతో ఇండ్లలో పప్పుచారు కూడా తినలేని పరిస్థితి నెలకొంది. వంట నూనెల రేట్లు సైతం పెరిగాయి. లీటర్కు 25 నుంచి 30 వరకు పెరగడంతో వంట నూనె వాడాలంటేనే భయమేస్తోంది. ఒక్కో కుటుంబం నెలకు 4-5 లీటర్ల వంట నూనె సరాసరి వాడుతుంటే నూనె మీదనే నెలకు ఒక్క కుటుంబానికి 150 నుంచి 200 వరకు అదనపు భారం పడుతుంది. ధరల నియంత్రణ లేకపోవడంతో మార్కెట్లో అన్ని రకాల వస్తువుల ధరలు అడ్డగోలుగా పెరిగాయి. సన్న రకం బియ్యం క్వింటాల్కు 6,600 రూపాయల వరకు ఉండగా పాత రకం ధర ఇంకా ఎక్కువగానే ఉంది. శనగపప్పు ధర గతంలో కిలోకు 70 రూపాయల వరకు ఉండగా ప్రస్తుతం 110కి చేరింది. కందిపప్పు ధర కిలో 180 వరకు ఉంది. పెసరపప్పు కిలో 125 నుంచి 130 వరకు అమ్ముతున్నారు. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం భక్తులకు ఇకపై 17 గంటల పాటు అందుబాటులో ఉండనుంది.
శబరిమల మండలం మకర విలక్కు సీజన్ను పురస్కరించుకుని ఉదయం 3 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామి దర్శనానికి భక్తులకు అనుమతించనున్నారు. దర్శనానికి వచ్చే భక్తులంతా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలో దుర్గాదేవి ఉత్సవాల ముగింపు కార్యక్రమం యువ స్టార్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవికి కుంకుమార్చన, పల్లకి సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకు క్రీడా కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశామని తెలిపారు. అనంతరం అన్నప్రసాదం పంపిణీ చేశారు. కళాకారులచే ఒగ్గు కథ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాజశేఖర్, అక్షయ్, మధుకర్, అత్యుత్ రాజ్, మనీష్, ప్రణయ్, రితేష్, సంకేత్, అఖిల్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష శనివారం భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ 36 రోజుల అనుష్ఠాన దీక్షకు వెళ్లారు. శనివారం విజయదశమి దసరా నుండి వచ్చే కార్తీక పౌర్ణమి వరకు ఈ దీక్ష జరగనుంది. రోజు ఉదయం మరియు రాత్రి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. లోక కళ్యాణార్థం గత 39 సంవత్సరాలుగా ఈ దీక్ష కొనసాగుతోంది. ప్రజలందరూ భక్తి సహాయ గుణం అలవర్చుకోవాలన్నారు. వచ్చిన భక్తుల మధ్యలోంచి దీక్ష గదిలోకి వెళ్లారు. అనంతరం ఆ గదికి ఆలయ కమిటీ వారు తాళం వేసి పూజలు చేశారు. భగవంతుడి కోసము మీ యొక్క అనుకూలమైన జపము, తపము, ధ్యానము ఏది చేసినా అక్కడ మనకు ఆటోపెన్ అవుతుంది. ఇక్కడున్న బ్యాంకులో డబ్బులు రావటే మనకు మీరు చేసిన పుణ్యమే అక్కడ ఖాతా ఓపెన్ అవుతుంది. ఇవాళ ఖాతా ఓపెన్ అని పలాని విజయదశమి నాడు 8,000 మంది పాల్గొన్నారు. మనకి తోడే తోడుకుంటది పాపం, తోడే ఇంకా దాన్ని ఎక్కుతుంది, ఇంకా నా ఎత్తు కాలేదంటది. ప్రపంచంలో మన అందరూ కూడా అదే వ్యసనాలలో ఉన్నట్టు కనబడుతున్నారు. కాబట్టి అలాంటి వ్యసనాలు వదిలిపెట్టి పొట్ట బట్ట మన ఇంటికి వస్తే 10 మంది వస్తే ప్రేమతో పెట్టాలి. మరికొన్ని మండలాల వార్తలు. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలో 9వ రోజు మహిషాసుర మర్దిని పూజలు నిర్వహించారు. పద్మనగర్ కాలనీ వాసులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో బాణసంచా పేల్చి మహిషాసుర మర్దన దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పద్మనగర్ కాలనీలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా 9వ రోజు సద్దుల బతుకమ్మ వర్షం పడడం వల్ల రోడ్డుపైన కొద్దిసేపు డీజే దాండియా పాటలతో ఆడారు. వర్షం ఎక్కువయ్యేసరికి బతుకమ్మ తీసుకుని ఫంక్షన్ హాల్లో రౌండ్ సర్కిల్లో పెట్టి బతుకమ్మ డీజే దాండియా అంగరంగ వైభవంగా మహిళలు జరుపుకున్నారు. 6 నుంచి 12 వరకు సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. పద్మనగర్ కాలనీ వాసులందరూ పాల్గొని అంగరంగ వైభవంగా ఈ వేడుకను జరుపుకున్నారు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లికి చెందిన వృద్ధురాలు పానుగంటి పెద్దరాజవ్వ ఇవాళ ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లి అదృశ్యమైందని నిజామాబాద్ రూరల్ ఎస్ఐ తెలిపారు. కోటగిరిలో శుక్రవారం రేణుకా ఎల్లమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద చండీ హోమం నిర్వహించారు. వేద పండితులు రాజు మహారాజ్, జోషి విజయ మహారాజుల ఆధ్వర్యంలో చండీ హోమం కొనసాగింది. 9వ రోజు దుర్గామాత వద్ద చండీ హోమాన్ని నిర్వహించి బలి ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్ల రవికుమార్, అక్షర దంపతులు, పెద్దకాపు సాయిబాబు, అనురాధ దంపతులతో పాటు మరో 2 జంటలు చండీ హోమంలో కూర్చున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య చండీ హోమం కొనసాగిన అనంతరం దుర్గామాత వద్ద ఎల్లమ్మ ఆలయంలో బలి ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి చివరి రోజు పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్లమ్మ ఆటను పర్యవేక్షించిన కాండ్ల భూమయ్య, చిత్ర గంగారాంలను కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు కప్ప సంతోష్, పందిముక్కుల సూరి, పెద్దకాపు శ్రీకాంత్, కర్ణ భూపేందర్, పాలసాయి కుమార్, ఇందూర్ సాయి, బర్లహరి, సాయి తేజ, మాషెట్టి వర్షిత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
చెడును తొలగించి మంచిని అందించే మాతగా అమ్మను పూజించారు. 2 చేతులతో త్రిశూలాన్ని చేతపట్టుకుని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అందిస్తున్నట్లుగా అమ్మవారిని అలంకరించారు. అమ్మవారికి వేద మంత్రాలతో పంచామృతాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయాల్లో మంటపాల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం సమర్పించుకున్నారు. పలుచోట్ల దుర్గా హోమాలు, మహా అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఏడుపాయల దుర్గమ్మ, తుల్జా భవాని, నాల్కెల్ రోడ్లోని లలితాదేవి ఆలయం, నీలకంఠేశ్వర ఆలయంలోని పార్వతీ దేవాలయం, దేవి రోడ్లోని దేవిమాత ఆలయం, పోచమ్మ గల్లీలోని పోచమ్మ దేవాలయం, పెద్దమ్మ దేవాలయం, గాండ్ల యువజన సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన అమ్మవారు, చంద్రనగర్లోని నాగదేవత ఆలయంలో నెలకొల్పిన దేవీమాత మండపం, గుజరాతీ భవన్లోని దేవీమాత, వ్యాస్ భవన్లో దేవీమాత, గాజుల్పేట్లోని దేవీ మండపాల్లో ప్రత్యేక పూజలు, మహా అన్న ప్రసాదాలను నిర్వహించారు. అసలే పండగ ఖర్చులు ఉండగా మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలు, అల్లం ఎల్లిగడ్డతో పాటు నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పండగ పూట సంతోషం నీరుగారుతోంది. పండగ సందర్భంగా ఎక్కడెక్కడో ఉన్నవారంతా సొంత ఇళ్లకు చేరుకుంటుండగా ధరల ప్రభావం ప్రతి ఒక్కరి మొహాల్లో స్పష్టంగా కనబడుతోంది. పండగల ఉత్సాహం పక్కన పెడితే ధరల పెరుగుదల సామాన్యుడికి భారంగా మారుతుంది. ఒకవైపు ఇంటిల్లిపాదికి కొత్త బట్టల కోసం ఖర్చు ఉండగా మరోవైపు ఈ ధరల ప్రభావం ఇబ్బందులకు గురి చేస్తుంది. జిల్లాలో పప్పులు, నూనెలతో పాటు బియ్యం, కూరగాయలు, అల్లం వెల్లుల్లి ధరలు కూడా పెరిగిపోవడంతో సామాన్యుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూరగాయల ధరలతో పాటు పప్పుల ధరలు కూడా పెరగడంతో ఇండ్లలో పప్పుచారు కూడా తినలేని పరిస్థితి నెలకొంది. వంట నూనెల రేట్లు సైతం పెరిగాయి. లీటర్కు 25 నుంచి 30 వరకు పెరగడంతో వంట నూనె వాడాలంటేనే భయమేస్తోంది. ఒక్కో కుటుంబం నెలకు 4-5 లీటర్ల వంట నూనె సరాసరి వాడుతుంటే నూనె మీదనే నెలకు ఒక్క కుటుంబానికి 150 నుంచి 200 వరకు అదనపు భారం పడుతుంది. ధరల నియంత్రణ లేకపోవడంతో మార్కెట్లో అన్ని రకాల వస్తువుల ధరలు అడ్డగోలుగా పెరిగాయి. సన్న రకం బియ్యం క్వింటాల్కు 6,600 రూపాయల వరకు ఉండగా పాత రకం ధర ఇంకా ఎక్కువగానే ఉంది. శనగపప్పు ధర గతంలో కిలోకు 70 రూపాయల వరకు ఉండగా ప్రస్తుతం 110కి చేరింది. కందిపప్పు ధర కిలో 180 వరకు ఉంది. పెసరపప్పు కిలో 125 నుంచి 130 వరకు అమ్ముతున్నారు. మోపాల్ మండలంలోని ఎన్ఆర్ఏ క్యాంప్ అశోక్ అనే గ్రామస్తుడు దసరా పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి మానవత్వం చాటుకున్నాడు. ఈ పండుగ సందర్భంగా కార్మికులకు కొత్త బట్టలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి ఈ కార్మికులు చేస్తున్న సేవను కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, సాయిలు, గంగారెడ్డి, ఎర్రన్న, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అశోకన్న గారికి మా గ్రామ పంచాయతీ కార్మికుల తరపున అభివృద్ధిని చూసో, మా కష్టాన్ని చూసో, తన మనసును ఎన్నడో పుట్టిపియాలని అనుకున్నాడు. తనకు సమయం దొరకని వేళలా మేము తనను టచ్ చేయలేము. మాకు ఎందరో పోతూనే ఉన్నారు నాయకులు గారి. ఇసుంటి నాయకులను, భేదవాళ్ళను చిన్న చూపు చూడకుండా తన మనసులో ఎన్ని కష్టాలున్నా గానీ మా కష్టాలను గుర్తించి సన్మానము చేయడానికి తన ముందు వచ్చిన దానికి మా గ్రామ పంచాయతీ కార్మికులు గాక మా కుటుంబ సభ్యులకు చెప్పుకోవడానికి ఎంతో గౌరవంగా నేను ఈ రోజు తలవెత్తుకొని అశోకన్న ఇప్పించిందని ఉన్న కార్మికులకు ప్రతి ఒక్క పేరు పేరున ధన్యవాదాలు చెప్పు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా విజయదశమి దసరా వేడుకలు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు. ప్రజాప్రతినిధులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి, ధన్పాల్, వేముల, రాకేష్ రెడ్డి తదితరులు. ఐఐటి నీట్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. భవిష్యత్తులో ఈ విద్యార్థులు ఉన్నతంగా స్థిరపడాలని ఆశీస్సులు.
దసరా సందర్భంగా నగరంలోని మార్కెట్లో సందడి. మామిడి కొమ్మలు, పూలు తదితర సామాగ్రిని కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున జనం రావడంతో సందడి. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో భక్తి శ్రద్ధలతో అనుష్ఠాన దీక్ష ప్రారంభించిన వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. నాగారంలోని 50 క్వార్టర్స్ వద్ద ఘనంగా రావణ దహనం కార్యక్రమం. హాజరై రామబాణంతో దహనం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ నగరంలోని K6 GTPL కార్యాలయంలో ఘనంగా విజయదశమి వేడుకలు. వాహనాలు, సాంకేతిక పరికరాలకు పూజలు చేసిన యాజమాన్యం. స్వగ్రామం మాక్లూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో దసరా పండుగను నిర్వహించుకున్న మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్ఆర్ఐ మహేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.